హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను రెడీ అయిపోయాను ఇప్పుడే. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ దిస్. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి వాడు కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు ఆద్రి తెచ్చాడు. సో అదైతే వేసుకున్నాను. నాకు ఈరోజు కనిపించింది. ఐ వాంట్ టు వేర్ దిస్. చాలా బాగా చేశాడు చూడండి. అండ్ ఇది సి ఏ అని కూడా రాశాడు. ఏ అంటే ఆద్రి తాకెళ్ళ అంట. అండ్ కమింగ్ టు ద అవుట్ఫిట్, నేను ఇది నార్మల్ కుర్తా అండి జస్ట్ వేసుకున్నాను. నాకు ఈ కాంబో చాలా ఇష్టము. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఆ రోజు కోకోనట్ పలావ్ చేశాను కొబ్బరి పాలతో, అండ్ వైట్ కుర్మా కూడా చేశాను. అండ్ మమ్మీ ఏమో స్పెషల్ డబుల్ కా మీఠా అయితే చేసింది. సో మంచిగా లంచ్ అయితే కుమ్మేసేసి మేమైతే రెడీ అయిపోయాము టెంపుల్కి. అండ్ ఆ రోజు శివరాత్రి కదా. సో నేను క్లెన్సర్ వాడుతున్నానండి ఒక 3 months నుంచి. నాకు ఇది చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నేను లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఈ శారీ అండ్ ఈ జ్యువెలరీ నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో చూపించాను, యానివర్సరీకి వేసుకున్నానని చెప్పి. సో అవైతే పేరప్ చేసేసుకొని వేసేసుకున్నాను. అండ్ లిప్స్టిక్ అడిగారండి నన్ను ఇన్స్టాగ్రామ్లో. సో నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు కింద నేను లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది వాటర్ ప్రూఫ్ది అనమాట. సో నాకు తెలిసి 12 to 14 hours ఉంటుంది వేసుకుంటే. సో మళ్ళీ మనం టచ్అప్లో అలాంటివి ఏం చేసుకోక్కర్లేదు. అందరూ ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. సునీత అనే ఒక కొత్త సబ్స్క్రైబర్, ఐ వాంట్ టు గివ్ అ షౌట్ అవుట్ టు హర్. సునీత, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ కొంతమంది కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మంచిగా కామెంట్స్ పెడుతున్నారు, చాలా కనెక్ట్ అవుతున్నాం మీ వీడియోస్కి, ఏడిపించేస్తున్నారు అని. సో ఐఎమ్ సో సారీ అండి, నేను వాంటెడ్లీ ఏడిపించట్లేదు. నా ఎమోషన్స్ నేను చెప్తున్నాను, నా ఫీలింగ్స్ అవి. అండ్ సో థ్యాంక్ఫుల్ కనెక్ట్ అవుతున్నందుకు. అండ్ సో హ్యాపీ. ఫోటోషూట్కి వెళ్ళాలి. సో అది అనమాట ప్లాన్ ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు శివరాత్రి కదా. సో అంటే మేము మామూలుగా అయితే శివరాత్రి అంటే జస్ట్ ఒక పూజ కానీ లేకపోతే అభిషేకం కానీ అట్లా మామూలుగా నేను ఊరికే ఏదో చదువుకొని అభిషేకం అట్లా చేసుకుంటాను లింగానికి. బట్ మా మావయ్య గారిది ఉంది కదా. సో మేబీ నెక్స్ట్ ఫెస్టివల్స్ టైంకి ఇంట్లో ఇంకా పూజ అవన్నీ చేసుకుంటాము. సో వ్రతము ఇంకా పుణ్యవాచనం ఇవన్నీ ఏవో చేసుకోవాలట. సో అవి చేసుకున్న తర్వాతే మేము ఇంకా పూజలు అవి స్టార్ట్ చేస్తామన్నమాట. March 11th పడింది మాకు. 2011లో మా పెళ్ళి జరిగింది. 11 o'clock 11th minute. సో నేను ఇంత బాగా ఎందుకు చెప్తున్నానంటే మాకు అంత బాగా గుర్తుంటుంది ఆ ముహూర్తం. సో వచ్చిన ప్రతి వాళ్ళు తెలుసా, అలా ఇలా ఎలా కుదిరింది ముహూర్తం అని ప్రతి వాళ్ళు అడిగారు. ఆ క్రెడిట్ గోస్ టు మై మామగారు. సో చాలా చక్కగా పెట్టారు ముహూర్తం. ఒక నెంబర్, ఒక నవంబర్ మంత్ ఒక్కటే మిస్ అయింది. ఇయర్ డేట్ 11 వచ్చేసింది. అండ్ అవరును మినిట్ కూడా 11 వచ్చేసింది. ఓన్లీ మంత్ ఒక్కటే మిస్ అయింది. అది కూడా సెట్ అయితే బాగుండేది. December 22nd అనుకుంటా ఫస్ట్ కాల్ చేశారు నాకు. చేసిన తర్వాత అప్పుడు ఇంకా మాట్లాడుకున్నాం అనమాట నేను మోహన్. నియర్లీ ఒక 2-3 hours కాన్వర్సేషన్ నడిచింది మా ఇద్దరికి. మా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నాది మోహన్ది అంటే ఎలియన్స్ ఇది ఓకే అయిన తర్వాత December 25th అండి ఫైనలైజ్ అయింది మాది అలియన్స్. సో అప్పటి నుంచి ఇంకా జస్ట్ వర్చువల్గా ఫోన్స్లో అలా మాట్లాడుకోవడం. అలా మోహన్ని ఫస్ట్ టైం చూసింది పెళ్ళికి ముందే. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అనమాట. ఎంగేజ్మెంట్కి మోహన్ నాకు తెలీదు, అంటే చూడలేదు, మేము ఎదురు చూసుకోలేదు. వర్చువల్గా చూసుకున్నాం కానీ ఫేస్ టు ఫేస్ చూసుకోలేదు. నేను March 6th అంటే ఆయన 6th వచ్చారు, ల్యాండ్ అయ్యారు US నుంచి ఇండియాకి. సో నేను అప్పుడు వర్క్ చేస్తుండేదాన్ని హైదరాబాద్లో. సో అప్పుడు నన్ను ఒకసారి ఎయిర్పోర్ట్కి రా కలువు అని అంటే, సో అప్పుడు మేము ఎయిర్పోర్ట్లో చూసుకున్నాం అనమాట. అండ్ నేనైతే పెళ్ళి 11th మ్యారేజ్ అయితే 10th పెళ్లి కూతుర్ని చేస్తారు. సో నేను
ఎయిత్ ఎలా అనమాట. అప్పుడు జాబ్ చేసుకొని వచ్చి ఇంకా అన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఇచ్చి అన్నీ నేనే చేసుకునేదాన్ని. అక్కడే కదా అక్కడే హైదరాబాద్లోనే అన్నీ ఇచ్చేసేదాన్ని. సో అన్నీ ఇంకా శారీస్ ఇవన్నీ మా మమ్మీ సెలెక్ట్ చేసేవాళ్ళు. దానికి తగ్గ బ్లౌజెస్ అవన్నీ నేను అప్ అండ్ డౌన్ చేస్తుండేది అనమాట. వారానికి వీక్ చేసుకున్నాను. నేను ఎవ్వరిని పెట్టుకోలేదు. సో మెహందీ ఒక్కటే పెట్టించుకున్నాం, కానీ మిగిలిన మేకప్ ఇవన్నీ నేనే. అంటే శారీస్ ఇవన్నీ మా అత్తలు మా పిన్నులు ఎక్కువ మంది అనమాట మాకు. సో ఇవన్నీ వాళ్ళే కట్టారు. లిటరల్లీ నన్ను ఒక బొమ్మను రెడీ చేసినట్టు చేశారు. ఇంకా మిగిలిన మేకప్ ఇవన్నీ నేనే, ఎవరిని హైర్ చేసుకోలేదు. నాకు ఎందుకంటే ఓవర్ మేకప్ నాకు నచ్చదు, నాకు సెట్ అవ్వదు అని నా ఫీలింగ్. సో నేను సెట్ చేయను, నార్మల్ పౌడర్ వాడతాను నేను. ఎక్కువ ఫౌండేషన్స్ ఇవి కూడా నేను చేయను. కాకపోతే నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టము. సో అవైతే చాలా వాడతాను. ఐఎమ్ ద పర్సన్. నేను ఎట్లా అనుకుంటా అంటే, ఒక అబ్బాయిని చూస్ చేసేటప్పుడు నేను మా మమ్మీ డాడీ వాళ్ళతో ఎంత కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తాను అంటే అన్నీ ఉంటాయి కదా. మోహన్ ఈజ్ ద గాయ్. తను నాతో ఫస్ట్ కాన్వర్జేషన్లోనే ఏది ఇష్టము, మీకు జాబ్ చేయాలనుకుంటున్నారా, జాబ్ చేయకూడదు అనుకుంటున్నారా, చదువుకోవాలనుకుంటున్నారా అనమాట. అంటే నీకు నచ్చిందే చెయ్యి అని. సో అది నాకు నచ్చింది అనమాట. అంటే నా ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది నాకు నచ్చింది. బట్ ప్రతి ఆడపిల్ల ఇదే కావాలనుకుంటుంది కదా. తన ఫ్యామిలీకి తనకి ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇవ్వటము వాళ్ళ ఫ్యామిలీతో పాటు. సో అదే ఆ క్వాలిటీ మెయిన్లీ ఉంది మోహన్ దగ్గర. దానికి బెస్ట్ ఉండాలి లైఫ్లో, అది కాంప్రమైజ్ అవ్వకూడదు, రిగ్రెట్ అవ్వకూడదు రిలేషన్షిప్లోకి వెళ్ళాక. సో ఇలాంటివి ఆబ్వియస్లీ అందరు పేరెంట్స్ అనుకుంటారు కదా. సో అలా మా పేరెంట్స్ అయితే అనుకున్నారు. బట్ నేనైతే నా ప్రయారిటీస్ అయితే అవి. సో నేను ఎలా అనుకున్నానో మోహన్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు అది ఒక 3 hours కాన్వర్సేషన్లో నాకు అర్థమైంది. సో అన్నీ సో మోహన్ నేను ఏ టైప్ అంటే రాత్ గయా బాత్ గయా టైప్. సో ఏదైనా డిస్కషన్ వచ్చింది, ఒక ఫైట్ గురించి డిస్కషన్ వచ్చింది అంటే కనుక అప్పటికప్పుడు డిస్కస్ చేసేసి ఇంకా వదిలేస్తాం అనమాట. నెక్స్ట్ అది మళ్ళీ ఇది ఇట్లా చేసావు, అది అట్లా చేసావు అని నేను సాధించినా ఆయనకి ఇష్టం ఉండదు, తను అలా చేసినా కూడా నాకు ఇష్టం ఉండదు. సో వెంటనే నేను లింకప్స్ పెట్టేస్తాను. నువ్వు ఇట్లా చేసావు కదా, మరి నన్ను అట్లా అన్నావు, నువ్వెందుకు చేసావు అంటాను. సో ఇంకా ఫైట్ అయిపోతారు. సో గుర్తు తెచ్చుకొని అప్పుడు దానికి కూడా గొడవ పడ్డాం కదా, నవ్వుకుంటాం మేమే. మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ మనం అవి సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి కదా. సో అలా ఉంటుంది అనమాట మా ఫైట్స్. మిస్అండర్స్టాండింగ్స్ ఇంకా అన్నీ ఉండాలండి. ఇది నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, ప్రతి ఒక్కళ్ళతోనూ ఇలా ఉంటాయి. అంటే అది ఉంటేనే దట్ ఈస్ అ బ్యూటీ. ఆ తర్వాత మనం ప్యాచప్ చేసుకుంటాం చూసారు, నాకు ఆ ప్యాచప్స్ అంటే చాలా ఇష్టము. సో పర్సన్ నచ్చితే తన గుడ్ అండ్ బ్యాడ్ మొత్తం మనం యాక్సెప్ట్ చేయాలి యాజ్ అ పార్ట్నర్ కానీ నా ఫీలింగ్. సో మోహన్ ఈజ్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో అందుకే మాకు సెట్ అయినట్టుంది అనుకుంటా. సో ఓకే, రిలేషన్షిప్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక కంప్లీట్నెస్ ఉండకూడదు, కంప్లీట్ ఉండాలి. అంటే నాకు తెలియనివి కొన్ని ఉంటాయి, ఆయనకు తెలియనివి కొన్ని ఉంటాయి. సో అవి ఏదో ఒకటి ఇద్దరు కలిసి ఒకళ్ళు అర్థం చేసుకొని టుగెదర్ గ్రో అవ్వాలి అనేది మా ఇద్దరు మోటివ్ అనమాట. సో మేము అది మెయిన్గా మేము మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో ఇది చేయాలంటే అన్నీ కలిపి ఉంటాయి, ఎప్పుడు స్వీట్గానే ఉండదు లైఫ్, ఫ్రూట్ఫుల్ లైఫ్ ఎప్పుడు ఉండదు. మనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేషన్షిప్లో, గొడవలు ఉంటాయి, బాధలు ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది. జస్ట్ ప్రతి రిలేషన్షిప్ నన్ను అడిగితే ఒక రోలర్ కోస్టర్ టైప్లో ఉంటుంది. సో మనం బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి హ్యాపీ ఎండింగ్తో ఎండప్ చేసుకోవడమే మనం చేయాల్సిన పని. చూస్తారు మా మదర్ అన్నీ ఈక్వల్గా చూస్తారనమాట, మదర్ ఫాదర్ని, మా బామ్మ తాతయ్యని. సో నేను అలానే చూడాలి అని ఒక ఇన్స్పిరేషన్. ఏదైనా పేరెంట్స్ ఆఫ్కోర్స్ ఇన్స్పిరేషన్ ఉంటారు కదా మనకి. సో నాకైతే మా మదర్, మా పేరెంట్సే ఇన్స్పిరేషన్. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ కూడా అలా చూస్తారు. సో అలాగే మోహన్ కూడా చూడాలి అని అనుకుంటాను ఎప్పుడు. సో
ద కంపారిజన్ అండ్ ఇన్స్పిరేషన్ ఏంటంటే వాళ్ళు ఇంకా నేను ఎవరితో కంపేర్ చేసుకోనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పీర్ ప్రెషర్ అయితే మేము తీసుకోలేము. మేము ఇద్దరము బయటికి వెళ్తే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని మా లైఫ్ని మేము ఏదో కాంప్రమైజ్ చేసుకొని సెట్ చేసుకోవడం అనేది నాకు అస్సలు నచ్చదు. అదేదో కొంచెం రియలిస్టిక్గా అనిపించదు అనమాట. నాకే నచ్చదు, మోహన్ కూడా అస్సలు నచ్చదు. సో మాకు ఏమనుకున్నా, ఎన్ని ఫీల్ అయినా ఏమనుకున్నా వీ డోంట్ కేర్. మాకు నచ్చినట్టు మేము ఉంటాము. ఒక ఎడారిలో పడేసినా కూడా హ్యాపీగా ఉంటాం అనమాట మేము, ఆ టైప్. వైఫ్ ఫీలింగ్స్ ఏంటి, తన్ని హర్ట్ చేయకూడదు అని హస్బెండ్కి ఉండాలి. హస్బెండ్ ఫీలింగ్స్ ఏంటి, తన్ని బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి వైఫ్కి కూడా ఉండాలి. సో ఇలా ఇద్దరికి ఉండాలండి. అదే నేను చెప్తున్నాను కదా, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అన్న సిచ్యువేషన్స్ అయితే ఉండుంటాయి కదా, మీతో మంచిగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉంటుంటాయి. ఒక్కొక్కసారి కోపం అట్లా వచ్చినప్పుడు ఎప్పుడైనా చాలా ఇష్టపడి మీకు చాలా చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి, మీకోసం చాలా ఇష్టపడిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అవి మెమరైజ్ చేసుకొని ఫర్గివ్ చేసేయడమే అండి, అంతే. లైఫ్లో ఫర్గివ్ చేయటం అంత హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. ఇంకొకరిని ఫర్గివ్ చేయడం అంత హ్యాపీనెస్. అందరం మన హ్యూమన్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ చేస్తారు. ఎవరి లైఫ్ పర్ఫెక్ట్ ఉండదు. హ్యూమన్స్ అంటేనే మనకి కొన్ని తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఆ తెలివితేటలు సో ఆ వాటితో ఒక్కొక్కసారి కరెక్ట్ చేస్తాము, తప్పు చేస్తాము. పర్స్పెక్టివ్స్ అనమాట. మనకి కరెక్ట్ అనిపించవచ్చు, కొంతమందికి తప్పు అనిపించవచ్చు, కానీ ఏవో ఒక మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము. బట్ తెలిసి చేసి తెలియక చేసి కొన్ని ఉంటాయి. సో ఇంటెన్షనల్లీ కానంత మటుకు యూ షుడ్ ఫర్గివ్ దెమ్. ఇంటెన్షనల్లీ చేస్తే యూ షుడ్ ట్రై టు చేంజ్ దెమ్ అండ్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి తెలియపరచడానికి అయితే చేయండి. ఇంకొకరితో కంపేర్ చేసుకుంటున్నాం అంటే మనం మనల్ని తక్కువ చేసుకున్నట్టే అవుతుంది. సో ప్లీజ్ డోంట్ డూ దట్ అండి. సో నీ లైఫ్ నువ్వు, నీ ఎఫర్ట్స్ ఏం పెట్టాలో నువ్వు పెట్టు. వాళ్ళ లైఫ్ అలా ఉంది అంటే తన లోపల ఏం జరుగుతుంది అనేది మనకేం తెలీదు. సో ఏదో చూసేసి వీళ్ళు ఇట్లా అని మనం జడ్జ్ చేసుకోకూడదు. సో ఫస్ట్ మన ఎఫర్ట్స్ మనం పెట్టి ఎంత కాదన్నా మన హస్బెండ్తో ఆర్ మన వైఫ్తో మనం బాగా హ్యాపీగా ఉండడానికి ఒక మోటివ్ అయితే పెట్టుకోండి. పీస్ఫుల్ లైఫ్, హ్యాపీగా ఉండాలి అని ఒక మంచి లైఫ్ డిజైన్ చేసుకోవాలి అని ఒక మోటివ్ పెట్టుకొని ఉంటే చాలు. ఎన్ని ప్రాబ్లమ్స్ అప్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా నథింగ్ అండి. అసలే ఏముంది దీంట్లో అనిపిస్తుంది మనకే. నాకు తెలిసినంత మటుకు జాతకాలు ఒక 50-50 అండి. కొంతమందికి జాతకాలు బాగోపోయినా చాలా మంచిగా ఉన్నవాళ్ళు ఉంటారు. జాతకాలు చాలా బాగా చూసి కలిసి పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సెట్ అవ్వక. సో అవి అన్నీ చెప్పాలంటే ఇట్స్ ఆల్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ మనం ఎంత ఆలోచిస్తాము అనే దాన్ని బట్టే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకాలు ఇవన్నీ పక్కన పెడితే అవి ఉంటాయండి, ఉండవు అనేది నేను చెప్పాను. బట్ మన ఎఫర్ట్స్ అయితే మనం పెట్టాలి. సో అండ్ అండర్స్టాండింగ్ ఒకటి, బ్రాడ్ వే ఆఫ్ థింకింగ్ ఒకటి ఉండాలి. అండ్ జాతకాలు అయితే డెఫినెట్లీ ఒక 30-40% అయితే ఉంటాయని అయితే నేను నమ్ముతాను. సో కంప్లీట్లీ వాటి మీద రిలే అయిపోయి ఉంటాయి అంటే ఈవెన్ ఐ టు డోంట్ నో దట్ అండి. నేను ఒకటే నమ్ముతాను, ఇఫ్ ఎనీ పర్సన్ ఇద్దరు కలిసి ఉంటున్నారు అంటే అది రాసేసి ఉండాలి తనకి. నా రిలేటెడ్ శారీస్ మొత్తం మా మమ్మీయే అనమాట. మా మమ్మీకి నచ్చిన శారీస్ అన్నీ నేను తీసేసుకున్నాను, నా పెళ్లి శారీస్ అన్నీ. నేను ఒకసారి పెళ్లి శారీస్ వీడియో అయితే మీకు బ్లాగ్స్ చేస్తాను షూర్గా, నేను ఫ్యూచర్లో షేర్ చేస్తాను. యాక్చువల్లీ నా లుక్ బుక్ సగంలో ఆగిపోయింది, ఫస్ట్ ఎపిసోడే అయింది, ఇంకా ఎపిసోడ్స్ బోల్డ్ ఉన్నాయి. సో ఆ సిరీస్ అయితే నేను ఫినిష్ చేస్తాను. ఈ శారీతో ఒక రీల్ అయితే షేర్ చేశాను, దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్స్ అ లాట్ అండి. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో నా పేజ్ anu_raipro అని ఉంటుంది.
సో గో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మై ప్రొఫైల్ దేర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఇంకా పిల్లలకి వచ్చేసరికి నేను యాక్చువల్లీ వాళ్ళు ప్యాంట్ షర్ట్స్ వేసుకొని ఉన్నారు. సో సూట్స్ అయితే నేను చూపిస్తున్నాను. సో మమ్మీ ఇవి అంటే నా 10th యానివర్సరీకి నేను కొంచెం ఇట్లా ఆలివ్ కలర్ గ్రీనిష్ అండ్ మోహన్కి ఏమో కొంచెం క్రీమ్ కలర్, అంటే నాకు కొంచెం క్రీమ్ ఇట్లా ఉన్నాయి కదా దీని మీద ఫ్లవర్స్. సో మోహన్ ఏమో క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ టైప్ అట్లా పట్టు ఇలా తీసుకుందామని అనుకున్నారు. ఎందుకంటే మాకు తెలుసు శివరాత్రి టైం వచ్చింది అని. సో వాళ్ళ ప్యాంట్ షర్ట్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వేసుకొని ఉన్నారు. సో నేను వాళ్ళకి ప్రాపర్గా ఫొటోస్ అయితే చూపిస్తాను వేసి. సో ఇవి అనమాట 2 సూట్స్ కోట్ టైప్. సో ఇద్దరికి చాలా బాగా నచ్చినాయి. ఇవి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనో ఎక్కడో తీసుకున్నట్టుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. స్టార్ట్ టు టెంపుల్. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మంచిగా డెకరేషన్ అది చేసి ఎప్పుడు ప్రతి యానివర్సరీకి మేము కొంచెం ఫోటోషూట్ అట్లా బయటికి తీసుకెళ్ళి మంచిగా డెకరేషన్ అట్లా చేసి మోహన్కి సర్ప్రైజ్ అట్లా ఇస్తాను. బట్ ఈసారి అయితే మాకు వీక్ డే పడింది కదా, థర్స్డే. బట్ అందుకనే మేము సాటర్డే అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆక్వామన్ మూవీ చూసానండి, ఆ మూవీ చూసినప్పటి నుంచి లైట్ హౌస్కి తీసుకెళ్ళు అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఒకసారి లైట్ హౌస్కి తీసుకెళ్ళి ఆ రోజు ఇంకా మంచిగా కేక్ కటింగ్ అట్లా పెట్టుకుందాము అట్లా అనుకుంటున్నాము. సో లెట్స్ సీ హౌ. దీని కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2లో చూస్తాము బ్లాగ్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో స్టే సేఫ్, వేర్ ద మాస్క్, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అండి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.